దీనమ్మా ఈ తర్వాత కానీ నాకైతే దూకేయాలని ఉంది. దిస్ ఇస్ డే 2, టైం 6 o'clock. టెంట్ ఓపెన్ చేయగానే ఉండే వ్యూ ఇది. కోల్డ్ ఉంది బాగా బయట. స్వెటర్ వేసుకొని బయటికి వెళ్దాం. టైం 6:25. బ్రషింగ్, ఫేస్ వాష్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ చాయ్, స్నాక్స్ రెడీగా పెట్టారు. దిస్ ఈస్ ద డైనింగ్ టేబుల్. ఇవి మా స్లీపింగ్ బ్యాగ్స్. ఇక్కడ పెడితే వాళ్ళు మ్యూల్స్ మీద తీసుకొస్తారనమాట. మేము క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. టైం 6:45. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ టోస్ట్, పోహా అండ్ ఉప్మా. అంతే. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ తినేవాడిని. ఇప్పుడు ఇలా మౌంటైన్స్ చూస్తూ బ్రేక్ఫాస్ట్. డే 2 ట్రెక్కింగ్ స్టార్ట్. టైం వచ్చేసి 7:40. నిన్న బ్యాగ్స్ హెవీ అయిపోయింది, సో అందుకే మ్యూల్కి ఇచ్చేసిన పెద్ద బ్యాగ్. చిన్న బ్యాగ్, ట్రైపాడ్, మిగతాని నేను క్యారీ చేస్తున్నా. నేను చాలా టైర్డ్ అయిపోయినా వెయిట్ వల్ల. ఇది ఈరోజు 13 kilometers ట్రెక్. నిన్న 11 kilometers, ఈరోజు 13 kilometers అన్నమాట. ఇక్కడ ట్రెక్ మధ్యలో వ్యూ వస్తుంది. వాటర్ ఫ్లో, మౌంటైన్స్. అది ట్రెక్కింగ్ రూట్. అది అది యాక్చువల్ ట్రెక్ రూట్. మరి అక్కడ క్యూ చాలా ఉందని చెప్పి నేను ఇలా వాటర్లోంచి ట్రెక్ చేస్తాను. చాలా పెద్దగా ఉంది క్యూ మాత్రం. ట్రెక్ రూట్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ నుంచి చాలా దూరం కనిపిస్తుంది, మీకు చూపిస్తా. పైన అట్లా అది రూట్. చాలా స్టీప్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఎండ కూడా ఫుల్ కొడుతుంది. మళ్ళీ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి, సన్ స్క్రీన్. అది అసలు ట్రెక్ రూట్. కానీ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారని మా ట్రెక్ లీడ్ వేరే వేరే తీసుకెళ్తున్నాడు. ఆయన మా ట్రెక్ లీడ్. ఈ వే మాత్రం స్టార్టింగ్లో స్టీప్ ఉంటుందంట, తర్వాత మొత్తం స్ట్రైట్. అందుకే ఈ రేట్లో తీసుకెళ్తున్నాడు. సన్లైట్తో ఇద్దరైనా వచ్చానయ్యారు ఇద్దరు. మ్యూల్స్ వెళ్ళే రూట్ అనమాట ఇది. ఆ రూట్లో మేము వస్తున్నాం. ఒరిజినల్ రూట్లో బాగా జనాలు ఉన్నారని. దోలు తీరుతుంది ఇది మాత్రం. ట్రెక్ మధ్యలో చిన్న గ్లేషియర్ కనిపిస్తే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేసిన. ఇదిగో ఇది చిన్న గ్లేషియర్. ఇలాంటి ముందు ముందు ఇంకా చాలా కనిపిస్తాయంట, బట్ ఇది బాగుంది. హాట్ ఐస్. అది అక్కడ టీ పాయింట్ ఉంది పైన. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అండ్ స్నాక్స్ ఉంటాయి అక్కడ. టైం 11 అయింది.
టీ పాయింట్, ఇది టీ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ట్రెక్కింగ్ మాత్రం దూరం తీరిపోయింది. ఇక్కడికి వచ్చే రిలాక్స్, స్నాక్స్, మళ్ళీ స్టార్ట్. 13 కిలోమీటర్స్లో సగం కూడా అవ్వలేదు నాకు తెలిసి. మేబీ ఒక 5 కిలోమీటర్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు. ఇది ఇంతమంది వచ్చారు ఈరోజు ట్రెక్కింగ్కి. ఇక్కడ ట్రెక్ మధ్యలో మంచి గ్లేషియర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇదిగో ఇదే వ్యూ మస్తు ఉంది. ఇక్కడ అక్కడ ఇక్కడ గ్లేషియర్స్ ఉన్నాయి మొత్తం. సూపర్ ఉంది ఇక్కడ వ్యూ మాత్రం. ఏదో అబాండెంట్ డెజర్ట్ లాగా ఉంది మొత్తం. ఒక్క చెట్టు లేదు ఇక్కడైతే. అదే ట్రెక్కింగ్ రూట్ ఇది. మొత్తం ఎంత లాంగ్ ఉందో చూడండి. అదంతా ట్రెక్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళిన తర్వాత ఒక లేక్ వస్తుంది, విష్ణుసార్ లేక్ దాని పేరు. బాగుంటుందంట. అక్కడికి వెళ్ళాక మంచి వీడియోస్ తీస్తా, చూద్దాం. ఇది నది ఒడ్డు, లంచ్ స్పాట్ అనమాట. మా వాళ్ళు ఇంకా రాలేదు, కానీ నాకు ఆకలిస్తుంది, నేనైతే తినేస్తా. డ్రింకింగ్ వాటర్ కూడా ఇవే, వాషింగ్ మొత్తం ఇవే. లంచ్ బాక్స్లో ఏమున్నాయో చూపిస్తా. ఇవి వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇందాక ఆకలేసి యాపిల్ తినేసా, యాపిల్ అయిపోయింది ఆ టీ స్పాట్ దగ్గర. ఇది బాక్స్. అండ్ ఇది మాజా, చిన్న మాజా. బాక్స్లో ఈరోజు ఐటమ్ వచ్చేసి వెజ్ బిర్యానీ. ఇది బాగా స్మెల్ ఏం రావట్లేదు. ఇంకొకటి డైరీ మిల్క్ చాక్లెట్. కూల్గా ఉంది కాబట్టి కరిగిపోలేదు. సో ఇది ఒక యాపిల్, ఒక మాజా, వెజ్ బిర్యానీ కొంచెం, డైరీ మిల్క్. ఇది లంచ్లో. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తినేస్తా. వాటర్ మాత్రం మస్తు కూల్ ఉన్నాయి. లంచ్ చేసి ఒక పావు గంట నాప్ వేసి వెళ్ళిపోదాం. వెజ్ బిర్యానీ. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ సరిపోదు. మధ్యలో కొన్ని స్పాట్స్ వస్తాయి కదా, అక్కడ ఏదైనా కొనుక్కొని తినాలి. అక్కడ టీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది, మ్యాగీ 100 120 ఉంటుంది. వాళ్ళ సామాన్లన్నీ మిల్స్ మీద ఇంత పైకి తీసుకురావాలి కదా, అందుకే అంత కాస్ట్. నేను ఇంటి నుండి వచ్చినప్పుడు 7 ప్రోటీన్ బాల్స్ కొన్నా. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, నాకు మిడ్-నైట్ 3 o'clock ట్రైన్ ఉండే. వెళ్ళే ముందు తీసుకుందాంలే అని చెప్పి నేను తీసుకోలేదు. సో ట్రైన్ టైం అవుతుందని టెన్షన్లో వదిలేసి వచ్చేసిన.
చాలా డిఫరెంట్ ఉంది మన తెలుగు ఫుడ్తో గురించి, బట్ పర్లేదు. ఇప్పుడున్న ఆకలికి ఏదైనా తినేస్తాను. వాటర్ బాటిల్ ఎంటీ, వాటర్ అయిపోయింది మొత్తం. ఇవే వాటర్ తాగడానికి. మధ్యలో గ్లేషియర్ చూపెట్టా కదా, అది కరిగి ఇలా రివర్లో మిక్స్ ఇలా వెళ్తూ ఉంటాయి వాటర్. 2 సైడ్స్ ఉన్నాయి, అటు వెళ్ళే వాటర్ ఉంది ఫ్లో వేరు, ఇటు వెళ్ళేది 6-7 కిలోమీటర్స్ అయిపోయి ఉంటుంది ట్రెక్. మొత్తం 13 కదా, అందులో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రెక్ ఏం స్టీప్ ఉంటుందంట, ట్రెక్ లీడ్ చెప్పాడు. మొత్తం స్ట్రైట్ రూటే, సో ఈజీగా అయిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ట్రైపాడ్ ఫోన్ కనిపించట్లేదు, ఇటే చూస్తున్నారు. ఇంటర్వ్యూ ఒక్కడే కూర్చొని మాట్లాడుతున్నాను. The goats. చాలా గోట్స్ ఉన్నాయి ఇక్కడ, జూమ్ చేస్తా. ఇది ట్రెక్కింగ్ రూట్. వీళ్ళంతా ఇక్కడ రెస్టింగ్. మే బ్యూటిఫుల్ goats. మే ఇవి చూడటానికి గుర్రాల లెక్కే ఉన్నాయి, బట్ ఈ గుర్రమా క్రాస్ బ్రీడా ఐడియా లేదు. ఈ వైట్ కలర్ ఇంకా బాగుంది. గుర్రాలే అనుకుంటా, డాంకిల్తో బ్రీడ్ చేయడానికి గుర్రాలు కావాలిగా, ఇవి ఇవే అనుకుంటా. ఒక చెట్టు లేదు, ఒక గుట్ట లేదు,
నీడలోకి వచ్చే వెయిట్ చేద్దామంటే మొత్తం ఎడారి ఉన్నట్టుంది. ఇందులో కూడా అంతే ఉంది, ఏం లేదు. ఇక్కడ వచ్చే గాలి చల్లగా కొడుతుంది, కానీ పైనుంచి ఎండ మాత్రం బాబోయ్, ఎండగా దోలు తీరిపోతుంది. మా వాళ్ళు అక్కడ రెస్టింగ్. మా జీవితం. ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలియదు. ట్రెక్లీడ్స్ కూడా ఎక్కడో వెనుకున్నారు. నేను ఒక్కరిని ముందుకు వచ్చేసి అట్లా నడుచుకుంటా. ఎటు చూసినా గుర్రాలే ఉన్నాయి. ఇక్కడ మనుషులు కూడా లేరు, ఎక్కువ, చాలా తక్కువ. పావుగంట ఎదుకు నా క్యాంప్ ఎక్కడ ఉందా అని అందరిని అడుక్కుంటూ వచ్చి చివరికి ఇక్కడ ఉంది. నేను అట్లా తిరిగి వచ్చి ఉండే అయిపోయేది, మొత్తం తిరిగి వచ్చి. ఇది మా క్యాంపింగ్ సైట్, నైట్ స్టే ఇక్కడే. ఇక్కడ విష్ణుసర్ లేక్ మా క్యాంప్ సైట్ పక్కనే ఉంది. కీరాకుంది, అది మాత్రం మామూలుగా లేదు. మొత్తం బ్లూ గ్రీన్ వాటర్, సూపర్ ఉంది ఇదైతే. దీనమ్మా ఈత కానీ నాకైతే దూకేయాలని ఉంది, మామూలుగా లేదు. ఫైనల్గా వచ్చేసిన విష్ణుసర్ లేక్కి. లేక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. అయితే ఫైనల్గా 23 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి సోన్మార్గ్ నుండి 2 days తర్వాత ఈ లేక్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది లేక్ మాత్రం, విష్ణుసర్ లేక్. ఈ కేజల్కి ట్రెక్కింగ్ వచ్చేది ఈ లేక్స్ చూడటానికి. లైక్ 6-7 లేక్స్ ఉంటాయి మొత్తం 6 daysలో. ఇది ఫస్ట్ లేక్ అనమాట, విష్ణుసర్ లేక్. ఇప్పుడే బాతింగ్ చేసిన ఇందులో, మస్తు చల్లగా ఉన్నాయి నీళ్ళు మాత్రం. అసలు బ్లూ గ్రీనిష్ వాటర్లో బాతింగ్, వా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. కొంచెం దగ్గరికి వెళ్దాం. అది గ్లేషియర్. ఆ గ్లేషియర్ వాటర్ కరిగి ఇందులో కలిసి ఇలా వెళ్తూ ఉంటాయి, అలా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసిన మౌంటైన్స్. వేడి వేడి చాయ్ తాగుతూ బ్యూటిఫుల్ వ్యూ. మస్తు మజా. Cheers. In the dark we find the light, dancing through the night. Feel the rhythm in our bones, we're never alone. City lights they guide our way, in this moment we won't sway. Heartbeats racing, feel the beat, together we're complete. Hands up, don't stop the flow, let the music take control. Feel the fire, let it grow, in this moment we all glow. Heartbeat in the night, shining so bright. We're unstoppable, together we'll go. టైం 6:30 అయింది, సన్సెట్ అయిపోయింది. స్నాక్స్ టైం ఇప్పుడు. పాప్కార్న్ అండ్ సూప్.
Yes. तो गाइस Popcorn and soup. किचन से नाले के पानी డే 3 టైం 7:30. ఈరోజు 16 కిలోమీటర్స్ ట్రెక్. స్టార్టింగ్లో బాగా స్టీప్ ఉందంట, తర్వాత మొత్తం స్ట్రైటే. చూద్దాం. ఆ టాప్కి వెళ్ళాలి, అదంతా ట్రెక్ చేసుకుంటా. I wanna go, I wanna chase, I wanna say just when you like. I wanna know, I wanna bet, I wanna run this one you want it. So run it, run it, run it. What's it all good at? Hands I go. Ain't gotta watch out of the gym. ఫైనల్గా కింద నుండి పై వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చింది. 4200 feet హై. గడ్సర్ పీక్ అంటారు దీన్ని. గడ్సర్ పీక్ 4200 meters. ఇక్కడికి వచ్చా ఫస్ట్. ఇది పైనుండి వ్యూ 4200 feet హై. మస్తుంది వ్యూ, కానీ ఎండ మాత్రం దంచేస్తుంది. టైం 11:20 అయింది. ఈ హిల్ టాప్ దగ్గర కొంచెం రెస్ట్ తీసుకొని ఇలా ట్రైల్, ఇది అక్కడ ఇంకో లేక్ ఉన్నట్టుంది, చాలా లాంగ్ ఉంది ట్రైల్ అయితే. ఎండ మాత్రం దంచేస్తుంది. ఇక్కడ వాటర్ కూడా లేవు, మధ్యలో ఎక్కడ దొరుకుతాయంట, వెళ్ళి తాగాలి. ఇది చిన్నగా ఉంది కదా, ఇది బ్రహ్మ లేక్ అంట. దగ్గరికి వెళ్ళే ఆప్షన్ లేదు, బట్ ఇక్కడ నుంచి చూడొచ్చు అంతే. కొంచెం ముందుకెళ్తే యమా లేక్ ఉందంట. ఇది ట్రైల్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ లేక్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఎమసర్ లేక్. దీనికి కూడా దగ్గరికి వెళ్ళే ఆప్షన్ లేదు, ఇలా పైన చూడాలి. ట్రెక్ రూట్ అలా కిందకు అనమాట. గట్సర్ లేక్ దగ్గరకు వచ్చేసా. ఈరోజు ట్రెక్లో ఇదే లాస్ట్ లేక్. చాలా బాగుంది ఇది కూడా, గట్సర్ లేక్. ఇక్కడ నుంచి 5 kilometers ట్రెక్కింగ్ చేస్తే క్యాంపింగ్ సైట్ వస్తుంది, గట్సర్ క్యాంపింగ్ సైట్. అక్కడే నైట్ స్టే. చాలా పెద్దగా ఉంది ఉన్న లేక్స్ అన్నిట్లో, చాలా బ్యూటిఫుల్ ఉంది. టైం ఇప్పుడు 2:50 అయింది. ఎండ మాత్రం ఇంకా దంచేస్తుంది. ఇది ట్రెక్కింగ్ రూట్. లేక్ ఫుల్ చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంది లేక్ మాత్రం. పైన గ్లేషియర్స్ కరిగి అలా వాటర్ కింద పడి ఇందులో కలుస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. కిందకి వెళ్ళాలని ఉంది కానీ ఓపిక లేదు ఇప్పుడు. వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కిరాకుంది వ్యూ. పైన గ్లేషియర్స్, కింద బ్లూ కలర్ వాటర్, కిరాకుంది వ్యూ. టైం 4:30. కొంచెం ముందుకెళ్తే ఆర్మీ బేస్ ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డ్స్ చెక్ చేస్తారు. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, వీడియోస్ ఫొటోస్ తీయకూడదు, అందుకే ఇక్కడ నుంచి తీస్తుంది. ఇది వ్యూ, ట్రెక్కింగ్ రూట్. ఇంకో 3-4 kilometers ట్రెక్ చేస్తే బేస్ వస్తుంది అనుకుంటా. క్యాంపింగ్ సైట్ దగ్గరికి వచ్చేసాం.
టైం ఇప్పుడు 6 PM. ఓకే ఓకే. అవే మా క్యాంపింగ్ సైట్స్. వచ్చేసినాం క్యాంపింగ్ సైట్కి.